వర్స్. పుష్ప అంటే పేరు కాదు, అది బ్రాండ్ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ మామూలుగా పేర్లేదు. ఇండియన్ సినిమా దగ్గర పుష్ప గాడి సౌండ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు కూడా అక్కర్లేదు. ఈ సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు ఇతర ఇండస్ట్రీలపై కూడా పడింది. కొన్ని సినిమాల టీజర్స్ చూస్తుంటే తెలియకుండానే పుష్ప గుర్తొస్తున్నాడు. తాజాగా ధనుష్ సినిమాతో సహా. మరి ఆ విషయం ఏంటో తెలుసా? ఎర్రచందనం, అడవి, స్మగ్లింగ్ ఈ మూడు పక్క పక్కన పెడితే ఎవరైనా చెప్పే పేరు పుష్ప. దానికి ముందు కూడా స్మగ్లింగ్ పై సినిమాలొచ్చాయి, కానీ బన్నీ వేసిన బ్రాండ్ ముందు మిగిలిన సినిమాలేవీ కనీసం కనబడట్లేదు. అదేంటో గాని పుష్ప తర్వాత ఆ తరహాలోనే మరికొన్ని సినిమాలు కూడా వస్తూ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మారినా మేకింగ్ మాత్రం పుష్పానే గుర్తుకు తెస్తోంది. చూస్తున్నారుగా, ఇప్పుడు మనం చూస్తుంది పుష్ప టీజర్ కాదు, ధనుష్ ఓం టీజర్. ఇందులో కూడా అదే అడవి, గొడ్డలి, ఎర్రచందనం కనిపిస్తున్నాయి. కథ వేరే అయ్యుండొచ్చు. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి మరో కథ చెప్పడానికి ప్రయత్నిస్తుండొచ్చు, కానీ ఆయన మేకింగ్ మాత్రం పుష్పను గుర్తుకు తెచ్చిందనేది కాదనలేని నిజం. మొన్న మధ్య మలయాళంలో వచ్చిన కాటలాన్ సినిమాలోనూ పుష్ప ఛాయలు కనిపించాయి. అందులో కూడా ఎర్రచందనం బదులు ఏనుగు దంతాల స్మగ్లింగ్ ఉంటుంది. మిగిలిందంతా దాదాపు పుష్ప మాదిరిగానే ఉంటుంది. పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు అలాంటి సినిమాలే వస్తూ ఉంటాయి. ఆ మధ్య కేజీఎఫ్, అర్జున్ రెడ్డిలను చూసి అలాంటి సినిమాలే కొందరు దర్శకులు ట్రై చేశారు.